వ్యాలంటైన్స్ డే చరిత్ర రోమ్తో ముడిపడి ఉంది. 3వ శతాబ్దంలో రోమో సెయింట్ వ్యాలంటైన్ అనే వ్యక్తి ఉండేవారు. ప్రపంచంలో ప్రేమను వ్యాప్తి చేయాలని బాగా నమ్మాడు. ప్రేమే అతని జీవితం, ప్రజలను ప్రేమించేలా ప్రేరేపించడం. కానీ ఆ సమయంలో రోమ్రోస్ క్లాడియోస్కు ఈ ప్రేమను ప్రోత్సహించడం అనేది నచ్చలేదు. వివాహం చేసుకుంటే సైనికులు చాలా వీక్ అవుతారని చెప్పి వాళ్ళ మీద ఎంతో కొంత ప్రభావం చూపించేసి వాళ్ళు యుద్ధంలో సరిగ్గా పనిచేయలేరని చెప్పేసి బలహీనం అవుతారని చెప్పేసి ఆయన ఒక నమ్మకం అనమాట. అందుకని చెప్పి ఏం చేశారు, ఆయనని జైల్లో వేయించాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. అయితే రోమ్ రాజు నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా సెయింట్ వ్యాలంటైన్ మాత్రం ఏది పట్టించుకోకుండా ఆయన దారిలో ఆయనే వెళ్ళేవాడు. చక్రవర్తి ఆదేశాలను కూడా ధిక్కరిస్తూ ఉండేవాడు అనమాట. ఈ విషయం క్లాడియస్ చక్రవర్తికి తెలియగానే సెయింట్ వ్యాలంటైన్ అరెస్ట్ చేసి ఫిబ్రవరి 14, 269 అతనికి మరణశిక్ష విధించారు. సెయింట్ వ్యాలంటైన్ తాను జైల్లో ఉన్నప్పుడు జైలర్ కుమార్తెతో ప్రేమలో పడ్డాడట. ఉరి తీయడానికి ముందు సెయింట్ వ్యాలంటైన్ జైలర్ కుమార్తెకి ఒక లేఖ రాశాడట. అందులో చివరిలో మీ వ్యాలంటైన్ అని రాశాడు. అంతే. అప్పటి నుంచి ఈ రోజున ప్రేమ అంకిత భావానికి చిహ్నంగా పరిగణిస్తూ ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజుగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే 2019లో జరిగిన విషాదకరమైన పుల్వామా దాడి కారణంగా భారతదేశంలో దీనిని బ్లాక్ డేగా కూడా గుర్తించుకుంటారు. ఈ రోజున జమ్మూ కాశ్మీర్లో 40 మంది సిఆర్పిఎఫ్ సైనికులు మరణించారు. ఘోరమైన ఉగ్రవాది దాడికి గురయ్యారు.